ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దైవాలను అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, నా కళ్ళలోకి చూస్తూ ఇప్పుడే నువ్వు నన్ను తాకావు అంటే నీ సమస్యలన్నింటికీ కూడా కారణాన్ని నేను చెప్తాను, నిర్లక్ష్యం చేయకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజైతే అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకైతే వచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు మనకు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే అమ్మవారి యొక్క పూర్తి సందేశం వినాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా నిజంగా అదృష్ట భాగ్యం అనేది కలుగుతుంది. కనుక వీడియోని చివరి వరకు చూస్తూనే మీకు ఈ సందేశం తాలూకు పూర్తి ఆంతర్యం అనేది అర్థమవుతుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, చాలామంది కూడా అమ్మవారు వీడియోస్ చూడటం వల్ల మాకు ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాం, మాకు ఎటువంటి పరిష్కారం గురించి ఎదురు చూస్తూ ఉన్న సమయంలో మాకు ఈ సందేశాల రూపంలో అమ్మవారు మాకు ఎంతగానో మా జీవిత కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు నేను ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నాను. అటువంటి సమయంలో అమ్మవారి సందేశాలు, ఆ పరిహారాలు, అమ్మవారు చెప్పే దానివల్ల ఈరోజు నేను ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతున్నాను. అలాగే మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు నేను తప్పకుండా మీ తరపున నేను పూజలు అయితే ప్రేయర్స్ అయితే చేపిస్తాను, అర్చన చేపిస్తాను. తప్పకుండా మీ జీవితంలో ఏమి జరగలేదు అని చెప్పి బాధపడవద్దు. అమ్మవారు మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఎటువంటి సమస్య అయినా సరే చిటికలో పరిష్కరించి మీకు ఉపశమనం కలుగుటట్లు చేస్తారు. తప్పకుండా మీరు అమ్మవారి సందేశాలను ఫాలో అవ్వండి. అంత మాత్రమే కాదు, దానికి పరిష్కారం అనేది అమ్మవారు చూపిస్తారు. చెప్పింది చెప్పినట్లు జరుగుతుందండి. నమ్మకంతో వినటం అయితే స్టార్ట్ చేయండి. ఇంకా అమ్మవారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, నువ్వు నా కళ్ళల్లోనికి చూడమ్మా. నా కళ్ళల్లోకి చూసి అలాగే నా కళ్ళను 2 నిమిషాలు గమనించు. నీ జీవితం మొత్తం కూడా నా కళ్ళల్లో నీకు కనిపిస్తుంది. ఎందుకు తల్లి కళ్ళల్లో ఆ రకమైనటువంటి కన్నీటిని తెప్పించుకుంటున్నావు? నీకు ఏం అన్యాయం జరిగింది అని చెప్పి, ఏం బాధలు పడుతున్నావు అని చెప్పి నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకు ఇంత బాధపడుతున్నావు? బిడ్డ, ఈరోజు నువ్వు నన్ను తాకావు అంటే నా అంతటి అంటే శక్తి అని, శక్తికి మారురూపం అయినటువంటి దుర్గమ్మను నువ్వు తాకినప్పుడు నువ్వు చూస్తున్న దుర్గమ్మను నీకు ఖచ్చితంగా నా శక్తి అనేది ఏంటో, నా బలం అనేది ఏంటో, నీకు ఏ విధంగా ఎందులోనైనా సరే నెగ్గగలుగుతావు, తనకు ఎంతటి ధైర్యం అనేది నీకు ఇస్తానో నీకు తెలుసు కదా. తెలిసి కానీ నీలో ఉన్న ధైర్యం ఏంటి, నీలో ఉన్న ప్రతిభ ఏంటి, నీలో నలుగురికి సమాధానం చెప్పగలిగే అంత శక్తి ఉన్నప్పటికీ కూడాను ఎటువంటి శక్తి లేని శక్తిహీనురాలాగా నా ముందు నువ్వు ఇలాగా దుర్గమ్మ బిడ్డగా బాధతో నిండి ఉంటే నేను చూస్తూ ఊరుకోగలనా బిడ్డ? ఏం పర్వాలేదమ్మా. ఎందుకంటే ఒక తల్లి ముందు తన బిడ్డ దుర్గమ్మ నాకు ఈ సహాయం చెయ్యి అని చెప్పి నూరారా అడిగినప్పుడు ఆ తల్లి తన బిడ్డకు సహాయం చేయడానికి కొంచెమైనా కానీ ఆలోచిస్తారా చెప్పు? ఒక్కసారి చెప్పు తల్లి. అలాగే ఈ దుర్గమ్మ ఉన్నంతకాలం నీకు ఎటువంటి దిగులు లేకుండా చేస్తాను. బిడ్డ, నువ్వు నడి సముద్రంలో ఉన్నట్లుగా ఎందుకమ్మా ఇంత బాధపడిపోతూ ఉన్నావు? అసలు ఈ సముద్రంలో నేను మునిగిపోతానేమో, నన్ను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. అయ్యో, ఈ నీటి సాంద్రతకు, ఈ నీటి శక్తికి నా ప్రాణం కూడా పోతోంది. అయినా కూడా కానీ నన్ను పాపం అనేవాళ్ళే లేరు అన్నట్లుగా బాధపడిపోతూ ఉన్నావు. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నువ్వు ఉంది నడి సముద్రంలో కాదమ్మా, నడి ఇంట్లో. నీ చుట్టుపక్కల ఎటువంటి అలలు లేవు, ఎటువంటి నీకు హాని చేసే జీవులు లేవు. నువ్వు ఒక్కదానివే ఒంటరిగా ఉన్నావు. కానీ నీ మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు
సమస్యలన్నింటినీ కూడా నీ మనసులో నువ్వే ఉంచుకుని నన్ను ఎందుకు నిందిస్తున్నావు బిడ్డ? ఏ సమస్యకైనా సరే కానీ మూలం నీ మనసు నుంచే మొదలవుతుందని తెలుసా నీకు? నువ్వు మనసులో నాకు ఏమి సమస్య లేదు, ఏ సమస్య వచ్చినా కూడా నాకు చాలా సునాయాసంగా ఆ సమస్య నుంచి నేను బయటపడగలను, నన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు అనేటటువంటి ధైర్యం అనేది నీలో ఉందనుకో, ఆ సమస్య ఎలాంటిదైనా నీ యొక్క కాలి గోటికి కూడా తాకలేదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నావా బిడ్డ? నీకు ఈరోజు ఇవన్నీ కూడా చెప్పడానికి కారణం ఏంటి అంటే కనుక, నువ్వు నీలో ఉన్న శక్తిని మరచిపోయావు, నువ్వు నీలో ఉన్న ఆ సంకల్పాన్ని మర్చిపోయావు. అసలు నువ్వు పుట్టిందే బాధలు పడడానికి అన్నట్లుగా నీ జీవితం మొత్తాన్ని కూడా కన్నీటికి అంకితం చేసేస్తున్నావు. ఎందుకు ఉన్న ఈ ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని చేతులారా కూడా దుఃఖంతో నువ్వు నింపుకుంటూ ఉన్నావు? బిడ్డ వద్దమ్మా, మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఒక తెల్లటి కాగితం ఎంత చక్కగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అదే కాగితం మీద పిచ్చి గీతలు గీస్తే ఎలా ఉంటుంది చెప్పు? అలాగా పిచ్చి రాతలను రాసేసుకుని ఆ కాగితాన్ని నలిపి పడేసేసి ఒక డస్ట్బిన్లో పడేసినట్లుగా మనసుని కూడా నువ్వు పాడు చేసుకోకు తల్లి. ఆ తెల్లటి కాగితాన్ని అలాగే ఉంచుకో. ఏ మచ్చ ఏ మరక కూడా లేకుండా నీ మనసును అంత తెల్లటి కాగితంలాగా ఉంచుకోవడానికే నీకు ఆ విధంగా చెప్పాను. అంతేనమ్మా. తెల్లటి కాగితాన్ని ఏ మచ్చ ఏ మరక లేకుండా ఉంటే, అంటనివ్వకుండా ఉంటే, ఏ యొక్క చెడు శక్తి నీ కంటికి యొక్క తెల్లటి కాగితం మీద పడనివ్వకుండా ఉంటావో, ఇక్కడ తెల్లటి కాగితం అంటే నీ మనసు. నీ మనసును శుద్ధిగా ఉంచుకోవడం కేవలం నీ ఆలోచనలతోనే మొదలవుతుంది బిడ్డ. కష్టాలు అనేవి ప్రతి మనిషికి ఉంటాయమ్మా. సాక్షాత్తు భగవంతుడైన సీతమ్మ వారికి, సీతారాముల వారికి లేవా కష్టాలు? పడలేదా చెప్పు? ఆ తల్లి సీతమ్మ తల్లి ఇంత నరకాన్ని చూసింది. ఎంతో ధనవంతుడైన రాములు వారు కూడా చివరికి అడవులలో వనవాసం చేయాల్సి వచ్చింది కదా. మరి ఆ తల్లిని ఆ శ్రీరాముడు అవమానించారు అని చెప్పి, అనుమానించారు అని చెప్పి, తను అగ్నికి భూదేవికి అంటే అంగలి ఆ భూదేవిలో వెళ్ళిపోయింది కదా, భూదేవితో కలిసిపోయింది కదా. ఇంతటి కష్టాలు భగవంతుడే అనుభవించినప్పుడు మానవ మాతృలం మనమెంత చెప్పు? నువ్వెంతమ్మా? ఒక్కసారి ఆలోచించు. నీ కష్టాన్నైనా సరే, నీ నష్టాన్నైనా సరే, ఏ దుఃఖాన్నైనా సరే పూర్తిగా తొలగించుకునే నీ శక్తి అనేది నీలో దాగి ఉంది. నీ దుర్గమ్మ శక్తి నీలో ఉంది అనేది నీకు గుర్తించుకోలేకపోతున్నావు. నీకు మాత్రమే ఆ శక్తి తెలుస్తుంది, కానీ ఆ శక్తి నీలో లేనట్లుగా నువ్వు ఎందుకుంటున్నావమ్మా? నీ దుర్గమ్మ అంటేనే శక్తి స్వరూపుని. నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించడం లేదు. నీ మనసును ధైర్యంగా మలచుకో. ఈ సృష్టిలో ఒక్క ధైర్యం అనేది మనిషి దగ్గర ఉంటే ఎటువంటి కీడు ఆ మనిషిని తాకలేదు అని చెప్పి గుర్తుపెట్టుకో. సుఖాన్నైనా సరే, సంతోషాన్నైనా సరే, దుఃఖాన్నైనా సరే, బాధనైనా సరే, కానీ అన్నింటినీ కూడా సమానంగా చూసుకో. మనసులో ఎటువంటి ఈర్ష్య అసూయలను అసలు కానివ్వద్దు, రానివ్వకుండా తల్లి నువ్వు ఈ శక్తి స్వరూపిణి అయిన నీ దుర్గమ్మ హనుమంతుడు పోలి ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారాన్ని నువ్వు చెప్తాను. ఈరోజు నువ్వు దుర్గమ్మను శక్తి స్వరూపిణి అంటే నీ సమస్యలన్నింటికి కారణం కూడా ప్రధాన కారణం నీ మనసే అని చెప్పి, నీ మనసు ఆలోచించేదాన్ని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ మనసుని నువ్వు సంతోషంగా మార్చుకుంటే నీ జీవితం కూడా సంతోషంతో నిండిపోతుంది. ఆ మనసుని నువ్వు ధైర్యంగా మలుచుకుంటే నీ జీవితంలో నిన్ను ఎవ్వరు కూడా నిన్ను వచ్చి తాకడానికి కూడా భయపడతారు. తల్లి రేపు శుక్రవారం, పైగా నీకు చక్కగా ఈరోజు ఏకాదశి గడియలు, రేపటి రోజున నీకు ఈ చిన్న పని నువ్వు చేసుకో తల్లి. కష్టాల నుంచి బయటపడిపోతావమ్మా. చక్కగా నీకు దుర్గమ్మ తల్లి అభయం అనేది నీకు దొరుకుతుంది. నువ్వు చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి, జీవితంలో ఎటువంటి బాధలు ఉండవు. అమ్మవారి గుడికి వెళ్ళి నీకు ఉన్న విషయాలన్నీ గుర్తుంచుకుని అవన్నీ రేపటి రోజున నువ్వు ఏం చేస్తావు అంటే, అమ్మతో చక్కగా ఉదయాన్నే చక్కగా నిద్ర లేచి నీట్గా స్నానం చేసుకుని, తలస్నానం, ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రపరుచుకుని అమ్మవారి గుడికి
ఇంట్లో అమ్మవారిని చక్కగా పువ్వులతో పూజించుకొని అలంకరించుకొని నీ యొక్క సంకల్పం, నీ యొక్క బాధ, కష్టం, నష్టం, దుఃఖం ఏదైతే ఉందో, నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య నువ్వు అమ్మవారి ముందు పెట్టి సంకల్పం చేసుకుని నేను ఆనందంగా ఉండాలి అని కోరుకో బిడ్డ. ఖచ్చితంగా నీకు నీ దుర్గమ్మ నీ యొక్క మనసును తెలుసుకుని నీ కోరికను నేను నెరవేరుస్తాను. రేపు ఎర్రటి వస్త్రాలను ధరించి కుదిరితే చక్కగా అమ్మవారి గుడికి వెళ్ళి దర్శించుకో. అమ్మవారికి చక్కగా కుంకుమ పూజ చేసుకో. చక్కగా శ్రీమాత్రే నమః అనే మాటను చక్కగా నువ్వు పలుకుతూ చేసుకుని నువ్వు ఏదైనా సరే దేవి భాగవతం చదువుకో. ప్రశాంతంగా ఉంచుకొని మనసును. రేపటి రోజున నీ కష్టాలు, నీ సమస్యలు, నీ బాధలు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయమ్మా. తల్లి, రేపు అమ్మవారి పాదాల దగ్గర ఉన్న కుంకుమను చక్కగా ఒక డబ్బాకు తెచ్చి పెట్టుకో. నువ్వు ఏదైనా సరే ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నా సరే కానీ, లేదా ఏ పని అవసరం లేదు, ఇంకా ఏ కార్యం కూడా నువ్వు చేయాల్సిన అవసరం లేదు, నిత్యము స్నానం చేసిన తర్వాత దుర్గమ్మ తల్లి కుంకుమను నుదుటిన ధరించే ప్రయత్నం అయితే చెయ్యమ్మా. దానివల్ల నీ మీద ఏర్పడిన నరదిష్టి తొలగిపోతుంది. ఏదైనా నకారాత్మక శక్తులు ఆ దుర్గమ్మ కుంకుమ యొక్క శక్తిని చూసి నిన్ను తాకటానికి కూడా భయపడతాయి. నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరిగిపోతాయి. ఎవరు కూడా నిన్ను ఏమీ చేయలేరు. ఏ నరఘోష కూడా నిన్ను తాకలేదు. ఇది ఆ యొక్క దుర్గమ్మ మాట తల్లి. నువ్వు ఈరోజు దుర్గమ్మను తాకావు. రేపు చక్కగా దుర్గమ్మకు లలితా సహస్రనామాలు చదువుకో. ఆ యొక్క నామస్మరణతో నువ్వు గడిపావు అంటే కనుక నీ యొక్క కష్టాలు, నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగింపబడతాయి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారమే అయిపోతుంది. నన్ను నమ్ము తల్లి. ఈ తల్లి ఏదైనా సరే కానీ నీ గురించి ఆలోచించి మాత్రమే చెప్తాను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా బిడ్డ అని చెప్పి నీకు ఈరోజు నా ఆశీర్వాదం ఇస్తున్నాను తల్లి అని అమ్మవారైతే మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా. అది మనందరికీ కూడా నచ్చింది, అర్థమైంది కదా. మరి నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది అమ్మ బిడ్డలకు చక్కగా ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని చెప్పి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరి మరలా రేపు శుక్రవారం రోజున చక్కగా మరొక మంచి అమ్మ సందేశంతో కలుసుకుంటాను. మరి అందరూ కూడా అప్పటి వరకు సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మరొక్కసారి అమ్మని నేను కోరుకుంటూ మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.